రావట్లేదా? సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. సార్ అది వాట్సాప్ లో డౌన్లోడ్ ఫస్ట్. అయింది మేడం, డౌన్లోడ్ చేసినాం, గ్యాలరీలోనే ఉన్నాయి. జస్ట్ గ్యాలరీ ఓపెన్ వాట్సాప్ లో చేయండి సార్. కాకుండా గ్యాలరీ నుంచి చేయండి ఒకసారి. జస్ట్ గ్యాలరీ ఓపెన్ చేయండి సార్. నాకు మాత్రమే విజిబుల్ అవుతుంది. రావట్లేదా? సరే నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. మీరు ఆఫ్ చేయండి సార్, నో ప్రాబ్లం. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. సరే. సో థ్యాంక్ యూ సార్ లిజన్. సో ప్రపంచంలో కావట్లేదు సార్, ఇది కావట్లేదు. నో ప్రాబ్లం సార్, వదిలేండి. సరే ఓకే, స్టార్ట్ చేయండి. టైం కూడా అవుతుంది. ఓకే కంప్లీట్ చేస్తాను. సో ప్రపంచంలో చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఇప్పుడు 8.5 ట్రిలియన్ కోట్ల పాపులేషన్లో ఏ సమస్యతో పడుతున్నారు సార్. సో దాన్ని మనము పక్కన పెట్టేసి, సో ఏదైతే సీజనల్గా ఉండేటువంటి బిజినెస్ కానీ, ఏదైతే మనం కొద్దిగా ఇబ్బంది పడేటువంటి బిజినెస్ చేస్తూ ఉన్నాం, మన వెస్టీజ్లో ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే దాదాపు అన్ని రేంజ్లలో ఇలా ప్రోడక్ట్ ఉన్నాయి. ఒకటే కేటగిరీని పట్టుకొని కొన్ని వేల కోట్ల బిజినెస్, లక్షల కోట్ల బిజినెస్ చేస్తూ ఉన్నారు. సో అలాంటిది మనకి ఇక్కడ లేదు, అన్నీ అనుకూలంగా ఉన్నాయి సార్. సో అలాంటి దాంట్లో మనకు వెస్టీమ్ అనేది ఉంటుంది. వెస్టీమ్ అని అంటే ఏంటిది అంటే చాలా వరకు విసరల్ ఫ్యాట్ ఏం ఎందుకు వస్తున్నానంటే మనము తినేటువంటి ఫుడ్ ఎక్స్ట్రాగా ఉండడం వల్ల, సో అది తిన్న తర్వాత కూడా దానికి సంబంధించినటువంటి జీర్ణక్రియ కానీ, తర్వాత ఫ్యాట్ బర్నింగ్ కానీ, ఏదైతే బాడీలో జరిగేటువంటి అన్ని క్రియలు సక్రమంగా జరగకపోవడం వల్ల మనకి ఆ తిండి అది బర్నింగ్ కాక, శక్తిగా రిలీజ్ కాక అట్నే సెడిమెంట్ అయ్యి మనం బాడీలో ఎక్కడైతే ఈ వేస్ట్ అంటే నడుము పక్క పొంటి కానీ, థైస్ కానీ, తర్వాత బటక్స్ కానీ, ఈ యొక్క ఏరియాలలో బ్యాక్ సైడ్ కానీ, వెనుక ఈ నెక్ ఏరియాలో కానీ మనకు ఈ ఫ్యాట్ అనేటువంటిది అట్లే ఉంటుందండి. ఫ్యాట్ మీన్స్ మనం గ్లూకోజ్ ప్రతిరోజు తినేటువంటి ఫుడ్ తిన్నా కూడా అది ఎనర్జీగా కన్వర్ట్ కాకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అది ఫ్యాట్గా ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి మనకి ఇక్కడ ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతం చూసేటువంటిది ఒబేసిటీ అంటే ఏంటి అని అంటే మన బాడీలో ఉన్నటువంటి కొవ్వు శాతాన్ని కరిగించేటువంటి సామర్థ్యం బాడీ అనేది కోల్పోతుంది. సో కోల్పోయినప్పుడు ఆ బరువు అనేది అల్టిమేట్గా పెరుగుతూ ఉంటుంది. సో అది ఎక్కడ ఉంటుంది అంటే బిఎంఐ అంటే ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. బిఎం అంటే బాడీ మాస్ ఇండెక్స్ సార్ అన్నట్టు. బాడీ మాస్ ఇండెక్స్ అనేటువంటిది 30 ఎబోవ్ ఉంటే మనకు ఒబేసిటీ అనేటువంటి కేటగిరీకి వెళ్ళిపోతాం. అంటే ఓవర్ వెయిట్ దాటేస్తే ఒబేసిటీ వస్తుంది. సో మనకి ఇక్కడ బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. సో మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, సార్ కూడా చెప్పాడు. బాడీ మాస్ ఇండెక్స్ని ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తామనంటే వెయిట్ బై హైట్ స్క్వేర్ చూసుకోవాలి. సో చూసుకున్నట్లయితే మన బిఎంఐ వస్తుందండి. ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన తర్వాత సో దీన్ని ఎట్లా ఉండాలంటే 18 వరకు ఉంటే ఓకే. 18 లోపు ఉన్న బిఎంఐ 18 లోపు ఉన్న బిఎంఐ అనేటువంటి అన్మ్యూట్ చేసుకోండి సార్, ఎవరో డిస్టర్బ్ వస్తుంది. సో 18 లోపు ఉన్నా కూడా మనకి వివిధ రకాలైనటువంటి డిసీజ్ వస్తాయి. ఎప్పుడైతే బిఎంఐ అనేది ఎక్కువ కూడా ఉండదు, 30 తర్వాత కనుక ఉన్నట్లయితే ఆ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఇది అనేది 30% కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటాయి. ఎందుకంటే షుగరు, తర్వాత హార్ట్ అటాక్స్, తర్వాత చాలా బ్రెయిన్ స్ట్రోక్ రావడం, చాలా వివిధ రకాలైనటువంటి పెద్ద డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మన బాడీని అనేది ఒక ఐడియల్ వెయిట్గా
మనం మెయింటైన్ చేయాలి. సో సింపుల్‌గా చెప్తాను మీకు ఐడియాలో ఒక మనిషిని చూసుడుతోనే మనం డైరెక్ట్‌గా వాళ్ళకి చెప్పేసి మీ ఇంత వెయిట్ ఉందా అనేది వాళ్ళని చెక్ చేయడానికి ఏం చేయాలంటే వాళ్ళని హైట్ అడగాలి మనం ఫస్ట్. హైట్ అడిగిన తర్వాత మేల్ అయితే అంటే మగవారు అయితే అందులోంచి 100 తీసేయండి. సపోజ్ ఒక 165 సెంటీమీటర్స్ ఉన్నాయనుకోండి ఎవరికైనా. సో అందులోంచి మేల్ అయితే 100 తీసేయండి. అంటే ఎంత వెయిటు 65. అతని వెయిట్ 65 ఉండాలి. సో మనం టూకీగా వాళ్ళని కొద్దిగా డయాగ్నోసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీ ఫీమేల్ అయితే 105 తీసేయాలి. వాళ్ళ హైట్‌కు 105 తీసేయాలి. కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. సపోజ్ ఫీమేల్ హైట్ 150 ఉన్నదనుకోండి. 150 ఉంది. 150 సెంటీమీటర్లు ఉంది. సో వాళ్ళకి ఏం తీసేయాలంటే 105 తీసేయాలి. సో 45. వాళ్ళ ఐడియల్ వెయిట్ 45 అండి. ఈ ఐడియల్ వెయిట్ అనేటువంటి మెయింటైన్ చేస్తే ఎలాంటి డిసీజ్ వచ్చే అవకాశం ఉండదు. సో ఒకవేళ ఈ ఒబేసిటీ అనేటువంటిది ఎప్పుడైతే BMI 30 ఆర్ ఈక్వల్‌గా ఉందో వాళ్ళు ఒబేసిటీ అనేటువంటిది అంటాం. సో ఒబేసిటీ అనేటువంటిది ఒబేసిటీ ఎందుకు అవుతుందంటే మనం బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ బర్నింగ్ కాకపోవడం వల్ల, ఏదైతే జీర్ణక్రియలు సక్రమంగా జరగకపోవడం వల్ల, లోపల ఉన్నటువంటి సెల్ అనేటువంటిది అది బాడీ అనేది లేజీగా కావడం వల్ల ఇది ఫ్యాట్ బర్నింగ్ కాక ఈ మైటోకాండ్రియా అనేటువంటిది ఫ్యాట్ బర్నింగ్ చేయలేక అట్లనే సెడిమెంట్ అయ్యి ఓవర్ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మనకి ఇది కొంచెం తెలిసి ఉండాలి. యాక్చువల్‌గా చూడండి మన వెస్టీజ్‌లో ఉండేటువంటి ప్రతి ప్రోడక్ట్ సెల్యులార్ నౌరిష్మెంట్ థెరపీ మీద వర్క్ చేస్తూ ఉంటాయి. సో సెల్యులార్ నౌరిష్మెంట్ థెరపీ అనేది ఏంటి అంటే కణ పోషణ విధానం, కణాన్ని సక్రమంగా తయారు చేసి అది ఏదైతే జీవక్రియలు చేయాలో ఆ క్రియలు సక్రమంగా చేయడానికి సరిపడనటువంటి సార్ ప్లీజ్ సార్ కొంచెం కొంచెం దగ్గర పెట్టుకొని చాలా స్ట్రెంత్ గా మాట్లాడండి ప్లీజ్. బెటర్ సబ్జెక్ట్ వినబడట్లేదు సార్. లో వస్తున్నది. హై పిచ్ మీరు క్రియేట్ చేయాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకేనా? సూపర్. ఓకే సార్. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్. సో ఏదైతే మన శరీరం అనేటువంటి సెల్ అనేటువంటిది ఒక సామర్థ్యాన్ని కోల్పోతుందో అప్పటి నుంచి వెళ్ళి మనకి ఒక చూడండి ఏదైనా ఒక డిసీజ్ కానీ లేకపోతే మెంటల్ స్ట్రెస్ కానీ తర్వాత ఒకే రకమైన ఫుడ్ 10 సార్లు తినడం వల్ల మనకు వెయిట్ పెరిగినట్టు అనిపిస్తుంది. సో ఎందుకు అని అంటే సెల్ అనేటువంటిది దాని సామర్థ్యం కోల్పోతుంది. ఇది ఒక రోజులో జరిగేటువంటి ప్రక్రియ కాదు. సో మనం తీసుకునేది మేజర్గా మనం ప్రతిరోజు తీసుకునేటువంటి ఫుడ్ ఏంటంటే మనకు రైస్ కంటెంట్ కార్బోహైడ్రేట్సే ఎక్కువ తీసుకుంటాం. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ అనేది మనం ప్రతిరోజు మనం ఒక సాధారణ మానవుడు 1600 క్యాలరీ కంటే ఎక్కువ మనం ఫుడ్ తీసుకోకూడదు. సో మనం ప్రతిరోజు లేచిన తర్వాత ఇడ్లీ కానీ దోశ కానీ దాదాపు ఇడ్లీ దోశ చూసుకున్నట్లయితేనే మనకు దాదాపు 360 క్యాలరీ తర్వాత 280 క్యాలరీ తీసుకుంటాం. చూడండి ఓన్లీ ఇడ్లీ ఆరు దోశనే 360. ఒకసారి రైస్ చూడండి, ఒకసారి తీసుకునే 1000 క్యాలరీస్ వెళ్ళిపోతుంది. అట్లా 3 పూటలు తీసుకుంటాం. సో ఎంత అవుతున్నది? 300 కిలో క్యాలరీలు వెళ్ళిపోతూ ఉన్నది. సో మిగతాంతా ఎక్కడ ఖర్చు పెట్టుకుంటాం మనం? అది ఆ సెల్ ఏం చేస్తుంది? ఓవర్ ఏదైతే ఉందో మనం ఏదో ఒక వస్తువు మీద సపోజ్ ఏదైనా ఒక వస్తువు మీద ఎక్కువ ఓవర్ వెయిట్ వేయడం వల్ల ఏమవుతుంది? సపోజ్ ఒక యాంట్ ఉంది, చిన్న చీమ ఉన్నది, చిన్నగా ఇసుక రేవులు పడితే అది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే ఎక్కువ శాతం పోస్తే బయటికి వెళ్తుందా? సో దాని పనితనం అనేది చేయదు. సో అలాంటి దాన్ని చూసుకున్నట్లయితే సెల్ అనేది ఎంత క్వాంటిటీ వస్తుందో ఫ్రీక్వెంట్ వస్తుందో ఆ సెల్ అనేది ఆ మైటోకాండ్రియా అనేది దాన్ని బర్నింగ్ చేసి మనకు శక్తిగా కన్వర్ట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క ఎక్కువగా ఫుడ్ ఇవ్వడం వల్ల అది సామర్థ్యాన్ని కోల్పోయి మనకు అదొక ఫ్యాట్గా ఎక్కడైతే మనకు వేస్ట్ కానీ తర్వాత థైస్ కానీ బటక్స్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఇదంతా విసరల్ ఫ్యాట్ అంటారు. ఈ ఏరియాలో ఉండే ఏరియాను విసరల్ అంటారు. సో దాన్ని ఆ విసరల్ ఫ్యాట్గా మనకు సెటిల్మెంట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బర్నింగ్ చేయాలి అంటే మనకు చాలా వరకు ఎలాంటి మెడిసిన్స్ లేవు. మనం ప్రతిరోజు చేసేది ఏంటి అంటే ఎక్సర్సైజ్ చేస్తాను మనం కొద్దిగా తగ్గిందనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది.
కానీ ఎక్సర్సైజ్ అంటే నార్మల్, జస్ట్ మనం వాకింగ్ శరీరాన్ని కొద్దిగా కష్టపెట్టడం వల్ల అప్పటి మందం క్లియర్ అయిపోతుంది. కానీ లోపల ఉన్నట్టు సెల్లులో ఉన్నట్టు సామర్థ్యాన్ని ఎట్లా చేస్తాం, సామర్థ్యాన్ని ఎట్లా పెంపొందిస్తాం? చూడండి, మన ఒక మానవుడు ఖచ్చితంగా ప్రతిరోజు 40% కార్బోహైడ్రేట్ తీసుకోవాలి, తర్వాత 30% ప్రోటీన్ తీసుకోవాలి, తర్వాత మినరల్స్ తీసుకోవాలి, ఫ్యాట్ అనేటువంటి 30% తీసుకోవాలి, తర్వాత ఫైబర్ 25%. గుర్తుపెట్టుకోండి, కార్బోహైడ్రేట్స్ 40%, ప్రోటీన్ 30%, ఫ్యాట్ 30%, ఫైబర్ మిగతాది. దాని తర్వాతనే ఎక్సర్సైజ్ అనేది ప్రతిరోజు డైలీలో చేయాల్సిన ప్రక్రియ. కాకపోతే ఇవి అని క్వాంటిటీ అనేది బరాబర్ తీసుకుంటే అది సాధ్యమవుతుంది. ఈ బరాబర్ తీసుకోకపోవడం వల్ల అది సాధ్యం కాదు. మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనం రైస్ కార్బోహైడ్రేటే, తర్వాత కూరగాయలు కార్బోహైడ్రేటే, కొన్ని శాతం మినరల్స్ ఉంటాయి. తర్వాత బీటు గోధుమ రొట్టె కార్బోహైడ్రేటే. తర్వాత ఏ తీసుకున్న ఫ్రూట్స్ తీసుకున్న కార్బోహైడ్రేట్సే, సుక్రోజ్ ఉంటుంది, చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఛాయ్లో, తర్వాత టీలో, కాఫీలో షుగర్ వేసుకుంటూ ఉంటాం. అది కూడా ఎక్కువ. ఒక ఛాయ్ తాగితే ఒక ఫుడ్ తిన్నదానికంటే ఎక్కువనే, అది అర్థం చేసుకోవాలి. సో షుగర్ తినాలంటే ఒక షుగర్ కంటెంట్ తింటే రైస్ కంటెంట్ చాలా కొన్ని ఈ కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ చాలా ర్యాపిడ్గా శరీరంలోకి వెళ్ళిపోతుంది. అది మళ్ళీ చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సుక్రోజ్ అనేది, చక్కెర అనేది ఖచ్చితంగా తీసుకోవద్దు, ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్గానిక్గా ముడి సరుకు విధానంలో ఉన్నటువంటి దాన్నే తీసుకోవాలి. చక్కెర అంటే చక్కెరే, అది ఎట్లయినా ఏ దాంట్లో ఉన్నా, అది ఫ్రూట్స్లో ఉన్నా ఇంకెందులో ఉన్నా అది కూడా అది చక్కెర శాతం ఉంటుంది. కాకపోతే జస్ట్ సుక్రోజ్, లాక్టోజ్ అనేటువంటి కంటెంట్లో దాంట్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, కానీ అది కంపల్సరీ బాడీకి ఇబ్బంది పెడుతుంది. సో ఇక్కడ మన కంపెనీలో వచ్చేసి మనకు వెయిట్ మెయింటెనెన్స్లో వెస్ట్రీమ్ అనేటువంటి వెస్ట్రీమ్ రేంజ్లో మనకు ఉండేటువంటి ప్రోడక్ట్ ఏంటి అంటే ప్రోడక్ట్లు వచ్చేసి మనకు దీన్ని మనం ఎట్లా దారిలో పెట్టాలనే ఉద్దేశంతో కంపెనీ ఆలోచించి మనకు కొన్ని ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ ముందుగా వెస్ట్లీమ్ క్యాప్సూల్స్, తర్వాత వెస్ట్లీమ్ టీ, వెస్ట్లీమ్ షేక్. లేటెస్ట్గా కంపెనీ మనకు కొన్ని బెటర్ రిజల్ట్ రావడానికి కోసం సెల్ పవర్, తర్వాత సెల్ యూలిన్, తర్వాత ఎనర్జీ డ్రింక్ కూడా ఉంటుంది. సో దాన్ని మనం ఎట్లా చేయాలనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎస్పెషల్లీ ఈ వెస్ట్లీమ్ క్యాప్సూల్స్ ఏం చేస్తాయంటే బాడీలో ఉన్నటువంటి మెటబాలిజంను ఈక్వల్ చేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి ఎక్కడైతే మెటబాలిజం ఇంబ్యాలెన్స్ ఉందో సెల్ లెవెల్లో దాన్ని ఈక్వల్గా చేస్తుంది. సో ఇది మనకు ఎందుకు ఎట్లా మాట్లాడుకోవాలంటే దీని గురించి, సో ప్రతిరోజు తీసుకునేటువంటి ఫుడ్ ఎట్లా ఉండాలి? మనకు ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు ఇంటేకు ఎంత ఉంటే మన ఖర్చు అనేది కొద్దిగా ఎక్కువ ఉంటే అవుతుందంటే బాడీ అనేది ఈక్వల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో బాడీ ఇంటేక్ ఎక్కువ ఉండి తర్వాత మన ఎనర్జీ కూడా ఖర్చు బరాబర్ అయింది అనుకోండి, ఈక్వల్ మెయింటైన్ చేస్తాం, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో తర్వాత ఇంకొకటి ఏంటి అంటే తీసుకునేది ఎక్కువ తీసుకొని ఖర్చు అనేది తక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ అవుతుంది. ఆ వెయిట్ గెయిన్ గురించే మన యొక్క ఎట్లా మేనేజ్మెంట్ చేయాలనేటువంటి ప్రోడక్ట్స్తో పాటు కొద్దిగా మనకు ఎక్సర్సైజ్ కానీ స్ట్రెస్ లేకుండా నిద్ర అనేది ఇవన్నీ బరాబర్ తీసుకున్నట్లయితే మనం వెయిట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయవచ్చు. సో ఇక్కడ ఈ వెస్ట్లీమ్ క్యాప్సూల్స్ చాలా వరకు చాలామంది కేసెస్లు మనకు తారసపడ్డప్పుడు ఎస్పెషల్లీ మనం బిఎంఐ అనేది దాని టాపిక్ రాకుండా మీరు వెయిట్ తగ్గండి అని అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఐడియల్ వెయిట్ గురించి చెప్పాలి, బిఎంఐ గురించి కూడా చెప్పాలి. బిఎంఐ గురించి చాలామందికి ఇంకా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఏం లేదు, వెయిట్ బై
హైటు స్క్వేర్ ఇది కొట్టండి. లేకపోతే ఇదంతా అవసరం లేదు, వాళ్ళ హైట్ తీసుకొని మేల్ అయితే 100 తీసేయండి, ఫీమేల్ అయితే 105 తీసేయండి, వాళ్ళ ఐడియల్ వెయిట్ వస్తుంది. సో ఐడియల్ వెయిట్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే కొందరు అడుగుతారంటారు బిఎంఐ అనేది ఎట్లా చేసుకోవాలా, బిఎంఐ అంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. సో కొందరి నార్మల్గా ఐడియల్ వెయిట్ గురించి చెప్తే కొందరు నార్మల్ వినే వాళ్ళు ఉంటారు, ఇంకా డీప్గా ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ చేస్తేనే వినే వాళ్ళు ఉంటారు. సో అలాంటి దాంట్లో చూసుకోవాలి. సో ఎస్పెషల్లీ ఈ యొక్క ఐడియల్ వెయిట్ కానీ ఈ వాళ్ళ వెయిట్ గురించి మాట్లాడాలంటే మనకు కొద్దిగా కసరత్తు కావాలా, టూల్స్ కావాలి. ఎస్పెషల్ నేను కూడా మెయింటైన్ చేస్తలేను. వెయిట్కి సంబంధించినటువంటి వేయింగ్ మిషన్ ఉండాలి. తర్వాత బాడీ అనలైజర్ అనేటువంటిది చాలామంది వేరే కంపెనీల వాళ్ళు కానీ వాళ్ళు ఈ బాడీ అనలైజర్తో కొన్ని కోట్ల బిజినెస్ చేస్తూ ఉన్నారు. సో అది మనం చేయట్లేదు వెస్టీజ్లో. బాడీ అనలైజర్ అది విసరల్ ఫ్యాట్ కానీ, బిఎంఐ కానీ, తర్వాత హార్ట్ బీట్ కానీ, బాడీ సంబంధించిన దాదాపు 7-8 రకాలటువంటి ప్రాబ్లమ్స్ అది ఎంబడే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 30 సెకండ్లో మనకు చెప్పేస్తూ ఉంటుంది. అది ఇప్పుడు నేను ఇందులో ఉంది కానీ చూపిద్దాం అనుకుంటే అది షేర్ కావట్లేదు. సో ఆ టూల్గా అనుకుంటే మాత్రం మన బిజినెస్ 2-3 కలిసి మనం ఒక ట్రూప్గా చేసినట్లయితే కంపల్సరీ దీన్ని ప్రతి నెల ఇది కంప్లీట్గా దీని మీదనే మనం బిజినెస్ ఫోకస్ చేయొచ్చు. సో మనం అది కొద్దిగా చేయట్లేదు. సో అది నేను ప్లాన్ చేస్తాను, నెక్స్ట్ మంత్ నుంచి అది ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఏం లేదు, అది ఒక 12,500 15,000 రూపాయలు అది అవుతుంది. వేయింగ్ మిషన్ అనేది ఒక 500 రూపీస్ అవుతుంది. ఈ 2 ఉంటే మాత్రం ఈ వెయిట్ మేనేజ్మెంట్లో బిజినెస్ చేయడం ఈజీ. సో అలాగని మనము మన యొక్క స్ట్రక్చరు, మన యొక్క బాడీ వెయిట్, ఐడల్ వెయిట్ కనుక మెయింటైన్ చేయకుంటే చెప్తే ఎవరు వినరు. సో థ్యాంక్ యూ సార్. ఇది ఒక బెస్ట్లీమ్ క్యాప్సిల్ గురించి. ఇది ఏం చేస్తుందంటే కిలో క్యాప్సిల్ ప్రతిరోజు పరిగడుపున ఒక క్యాప్సిల్ తీసుకొని గోరువెచ్చని వాటర్తో క్యాప్సిల్ తీసుకున్నట్లయితే ఇది ఏం చేస్తుందంటే క్రేవింగ్స్ని తగ్గిస్తుంది, ఎక్కువ తినాలనే కోరికను తగ్గించుకుంటూ బాడీని మెటబాలిజాన్ని ఈక్వల్ చేస్తుంది. మనం ఏదైతే బాడీకి అవసరమో అదే చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక 90 డేస్ తీసుకున్నట్లయితే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. సో తర్వాత మనకు వచ్చేసి ప్రతిరోజు మనం టీ తీసుకుంటాం. ఆ టీకి బదులు వెస్ట్లీమ్ గ్రీన్ టీ. ఇది ఏం లేదు, మనం తీసుకునేటువంటి టీ శాతంలో గోరువెచ్చని నీళ్ళల్లో ఇది ఒక స్పూన్ వేసుకొని తాగినట్లయితే ఇది కూడా మనకి బాడీ మేనేజ్మెంట్ పనిచేస్తూ ఉంటుంది. ఎక్కువగా బాడీ వెయిట్ కాకుండా ఫ్యాట్ బర్నింగ్ చేస్తూ ఉంటుంది. దానికి బదులు టీకి బదులు చేస్తేనే సాధ్యమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వెస్ట్లీమ్ షేక్. ఇంతకుముందు మాట్లాడుకున్నాము, మనం ఏదైతే ప్రతిరోజు కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఇందులో వెస్ట్లీమ్ షేక్లో ఏమవుతుందంటే 100% కార్బోహైడ్రేట్స్ని కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్ కానీ, తర్వాత షుగర్ కంటెంట్ కానీ ఇదంతా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఇది ఏం చేయాలి అంటే ఒక 200 ml గ్లాసులో లేకపోతే 300 ml గ్లాసు కోల్డ్ వాటర్ అయినా 300 ml వాటర్లో కానీ, తర్వాత కూల్ మిల్క్లో కానీ చేసుకొని మనం బ్లెండ్ చేసుకొని లేకపోతే స్పూన్లో కలుపుకొని కానీ ఖచ్చితంగా పొద్దున తీసుకోవచ్చు, సాయంత్రం తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ సాయంత్రం తీసుకుంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఇది ఏంది, ఫుడ్కు బదులుగానే తీసుకోవాలి. ఇలా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అన్ని తీర్ల మన బాడీకి ఏదైతే అవసరమో అన్నీ ఇందులో ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ప్రోటీన్ అనేటువంటిది 9 గ్రాములు ఉంది ఈ యొక్క 500 గ్రామ్ దాంట్లో. తర్వాత విటమిన్స్ 20 విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. తర్వాత లో గ్లైసెమిక్ ఇండెక్స్. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇది షుగర్ వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు, 100% లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. తర్వాత నో ట్రాన్స్ ఫ్యాట్ అనేది అంటే ఒక చోట నుండి ఒక చోట పోయేటువంటి ట్రాన్స్ అంటే అక్కడ పోయి సెడిమెంట్ అయ్యే అవకాశం లేదు. సో ఇది మంచి సంపూర్ణమైన ఆహారము. ఇది బాడీ వెయిట్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది. సో దీంతో పాటు వెస్ట్లీమ్ మిక్స్ అని ఉంటుంది, అది నాకు తెలియదు ఇప్పుడు. వెస్ట్లీమ్ మిక్స్ ఇది వాడాలి. ఇవి ఎట్లా కలుపుకోవాలంటే మార్నింగ్ క్రేవింగ్స్ తగ్గించుకోవడానికి, బాడీ మెటబాలిజం మెయింటైన్ చేయడానికి వెస్ట్లీమ్ క్యాప్సూల్ తీసుకోవాలి.
తీసుకున్న తర్వాత ఇంకేమైనా నీకు ఒకటేసారి అవి తీసుకుంటాం కాబట్టి క్రేవ్స్ తగ్గుతుంది కాబట్టి మనకు టీ తాగాలి. కొందరు తాగుతారు, కొందరు తాగరు. తాగితే బెటర్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు. సో తాగిన తర్వాత మనకు ఒక 1 అవర్ తర్వాత మనకు షేక్ తాగొచ్చు. షేక్ అండ్ మిక్స్ తాగొచ్చు. కొందరు మిక్స్ కలుపుకోకపోయినా కానీ షేక్ అయితే తాగాలి మార్నింగ్. ఈ మార్నింగ్ తాగినాక ఎట్లా కలుపుకోవాలి అంటే ఒక 300 ml గ్లాస్లో ఇది కలుపుకొని బ్లెండ్ చేసుకొని తాగితే దాదాపు ఒక 4-5 గంటలు మనకు ఆకలి కాదు. సో అంటే ఆకలి కాకపోతే ఎట్లా సార్, నాకు ఇబ్బంది అవుతుంది కదా, నాకు షుగర్ ఉంది కదా, అది ఉంది కదా. ఖచ్చితంగా ఇది ఒక సంతులనమైనటువంటి ఆహారము. ప్రోటీను, విటమిన్స్, తర్వాత ఫ్యాట్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఆ ఫుడ్ తినకంటే ఎక్సలెంట్. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఎస్పెషల్లీ కంపెనీ అనేది వీటితో పాటు ఇంకేమైనా వాళ్ళు అసలే వెయిట్ తగ్గుతలేరు, తగ్గే అవకాశం లేదు, చాలా ఓవర్ వెయిట్ ఉన్నారు, వాళ్ళ యొక్క అది మైటోకాండ్రియా శక్తి పెరగాలి అంటే మనకి ఏంటంటే సెల్ పవర్ ఉంటుంది. ఈ సెల్ పవర్లో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇందులో ఏఎల్ఏ అంటే ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇందులో. ఇది ఏం చేస్తుంది అంటే మైటోకాండ్రియాలో ఉన్నటువంటి శక్తిని, మైటోకాండ్రియాను మంచిగా పనిచేయడానికి పనిచేస్తూ ఉంటుంది. ఈ దాదాపు ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే షుగర్ కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది, బాడీ ఐడల్ వెయిట్ చేయడానికి పనిచేస్తుంది, మెయింటైన్ చేయడానికి పనిచేస్తుంది. తర్వాత హార్ట్ స్ట్రోక్ రానియదు, కీళ్ళవాతానికి, అన్నిటికీ ప్రతి ఒక్క దానికి ఇది పనిచేస్తుంది. ఎందుకు అని ఇట్లా చెప్తున్నాను అంటే ఇది మైటోకాండ్రియాని రిపేర్ చేస్తుంది. సో మైటోకాండ్రియా రిపేర్ చేసినాక అల్టిమేట్గా బాడీ అనేటువంటిది 100% యాక్టివ్గా అవుతుంది. సో ఇది బాగా పనిచేస్తుంది. ఇంకొక కేటగిరీలు ఉంటాయి మనకు, ఎందుకంటే చాలామంది వాళ్ళకి నీటి శాతం ఎక్కువ ఉంటుంది. చాలామంది కొందరు వెయిట్ ఉన్న వాళ్ళకి నీటి శాతం ఉంటుంది. ఆ నీటి శాతం తీసేయడానికి సెల్యూలిన్, ఇది కూడా వెయిట్ మేనేజ్మెంట్ పనిచేస్తూ అంటే క్రమక్రమంగా బాడీలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ను మెల్లమెల్లగా బయటికి గుంజేస్తాం, మూత్రం ద్వారా కానీ వేరే స్వెట్టింగ్ ద్వారా కానీ. సో ఇది చాలా పనిచేస్తూ ఉంటుంది. నేను చాలామందికి ఇచ్చాను, ఒక 8 మందికి ఇచ్చాను. సెల్యూలిన్ ఇచ్చాను, సెల్ పవర్ ఇచ్చాను. సెల్ పవర్ దాదాపు ఇంకొకటి చెప్తాను ఉన్నా, చాలామందికి హెల్త్ సప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఫుడ్ అనేది కరెక్ట్ లేకనే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఈ మన యొక్క షేక్ అనేటువంటిది ఐడల్ వెయిట్ బిఎంఐ అనేటువంటిది 30కి లోపు, అంటే 18 నుంచి 25 మధ్యలో ఉంటే సూపర్. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ వెస్లిమ్ షేక్ ఇవ్వచ్చు బాడీ వెయిట్ మెయింటైన్ చేయడానికి ఆహారానికి బదులు. మళ్ళీ తర్వాత వాళ్ళకి వెయిట్ గెయిన్ కాకుండా, తర్వాత పొట్ట రాకుండా ఉండడానికి కూడా వాడచ్చు. ఇది వాళ్ళకైనా ఇవ్వచ్చు, రాకుండా ఇవ్వచ్చు, వచ్చిన వాళ్ళకు ఇవ్వచ్చు అన్నటువంటి ఈ వెస్లిమ్ రేంజ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్. సో నేను ఆరోగ్యంగా ఉండాలి, కీళ్ళకు సంబంధించిన వ్యాధులు ఇబ్బంది పడతానే, నాకు ఎనర్జీ ఉండలేదు. చాలామందికి మనకు తెలిసి ఉంటుంది, హెల్త్ సప్లిమెంట్ ఇచ్చినప్పుడు చాలా కారణాలు చెప్తూ ఉంటారు. నాకు బలం లేదు, నాకు నడవస్తలేదు, కాలు నొప్పులు వస్తున్నాయి. హెల్త్ సప్లిమెంట్ ఇచ్చినా కూడా ఇది మారుతూ ఉంటుంది. వాళ్ళకి ఇది సజెస్ట్ చేయవచ్చు. ప్రోటీన్ షేక్ అండ్ ప్రోటీన్ మిక్స్ ఇవ్వచ్చు, కంపల్సరీ ఎవరికైనా ఇవ్వచ్చు. అండర్ వెయిట్ ఉన్నా, వెయిట్ తక్కువ ఉన్నా, వెయిట్ ఎక్కువ ఉన్నా, ఒబేసిటీ వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. ఇక్కడ మనం చెప్పే విధానం ఏంటంటే వాళ్ళకు ధర అనే అంటారు. ఒకసారి చూడండి, బాడీకి మించినటువంటి కొన్ని కోట్లు పెట్టిన దొరికినటువంటి బాడీ పార్ట్స్ సంబంధించి మనం ఏ విధంగా చెప్తానో వాళ్ళు అర్థం చేసుకోవాలి. మన బిజినెస్ కోసం చెప్పినట్టు ఉండకూడదు. మనం నాలెడ్జ్ గెయిన్ చేసి వాళ్ళకు హెల్ప్ చేసిన విధానంగా ఉండాలి మన మాటలు అనేది. అప్పుడు అలాంటప్పుడే వాళ్ళు మన మాట అయిని ఈ ప్రోడక్ట్ అనేటువంటి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇదే కాకుండా ఒక వెయిట్ ఉన్నటువంటి వ్యక్తికి, ఐడల్ వెయిట్ ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాల్సినవి, తర్వాత ఒబేసిటీ వాళ్ళకి ఇవ్వాల్సినవి, తర్వాత ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సినవి రాసుకోండి సార్. మనం ఖచ్చితంగా వాళ్ళకు సజెస్ట్ చేసేటప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్ సజెస్ట్ చేయాలి. రైస్ బ్రాన్ ఆయిల్ వాళ్ళ బడ్జెట్ని బట్టి. తర్వాత ఇంకొకటి ఫ్లాక్స్ ఆయిల్ కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలి. ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వడం వల్ల వివిధ రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ పోతాయి. మెల్లమెల్లగా ఫ్యాట్ బర్నింగ్ అనేది, కొద్ది వెయిట్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది, అది ఇవ్వాలి.
తర్వాత క్రేవింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే ఆకలి ఎక్కువ, ఇప్పుడే తింటే మళ్ళీ ఆకలి అవుతుంది, అలాంటి వాళ్ళకు కూడా వెస్ట్లింగ్ క్యాప్సూల్స్ ఇవ్వాలి. వెయిట్ లేదు, క్రేవింగ్స్ ఎక్కువైతాయి, వెస్ట్లింగ్ క్యాప్సూల్ ఇవ్వచ్చు. తర్వాత వెయిట్ ఎక్కువ ఉన్నాడు, అది అనుకున్నంత రేంజ్లో మనకు రిజల్ట్ రాకపోతే కంపల్సరీ సెల్ పవర్ ఇవ్వాలి. సో వాళ్ళు అంత స్టెమినాగా లేరు, కాకపోతే లావు ఉన్నారు. తర్వాత ఏది ఎక్కువ బలం లేకుండా ఉన్నారు, లావు కనిపిస్తూ ఉన్నది. వాళ్ళకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు, సెల్యూలిన్ ఇవ్వాలి వాళ్ళకి. సో షేక్ అనేది కంపల్సరీ ఇస్తే బెటర్, ఎందుకంటే ఇలా ప్రోటీను, మినరల్స్, విటమిన్స్ అన్ని సమపాలలో ఉంటాయి కాబట్టి వాళ్ళు బయట తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే మనం తినేటువంటి తిండే అన్నీ కల్తీ అయింది కాబట్టి సప్లిమెంట్స్ వాడితేనే, సప్లిమెంట్స్ వాడడం వల్లనే మన యొక్క లైఫ్ టైం పెరిగే అవకాశం ఉన్నది. అలాంటి సందర్భం వచ్చింది. మనం అనుకుంటున్నాం కానీ మంచి శుభ్రంగా మంచి కూరగాయలు, మంచి ఫుడ్ తీసుకుంటున్నాం అని అనుకుంటున్నారు, కానీ కూరగాయలు అనేటువంటివి వెరీ వెరీ డేంజరస్. ఎందుకంటే ఇవన్నీ జీన్ మ్యూటేషన్తో తయారు చేసినటువంటి, రీసెర్చ్ చేసినటువంటి కూరగాయ గింజలతో పండినటువంటి వెజిటేబుల్స్ తింటా ఉన్నాం. అక్కడనే పోయింది ఆల్రెడీ. ఇక తర్వాత ఈ స్ప్రే అనేది ఇవన్నీ అనేది తర్వాత జరుగుతాయి, యాడింగ్ అయినటువంటి. కూరగాయలు కూడా అంతే, కూరగాయలు అంతే, ఫ్రూట్స్ కూడా అంతే. తినేటువంటి పుచ్చకాయ కానీ, తినేటువంటి ఏ గ్రేప్స్ కానీ, ఏ మ్యాంగో కానీ, ఏదైనా మొత్తం హైబ్రిడైజేషన్ అయినటువంటి మొక్క నుండి వచ్చినటువంటి. సో అక్కడనే జీన్ మ్యూటేషన్ అవుతుంది. ఒరిజినల్గా దొరికేటువంటి ఏ ఫ్రూట్ తీసుకుంటున్నాం, ఫారెస్ట్లో దొరికే ఒక ఫ్రూట్ తప్పితే మనం బయట ఎక్కడ మార్కెట్లో తీసుకునేటువంటి ఎవి కూడా అంత సేఫ్ కాదు. సో మనం బయటకు పోయినప్పుడు ఈ క్వశ్చన్ చేస్తే వాళ్ళు కూడా అంటే మీ దాంట్లో దొరికేటి, వెస్ట్లో దొరికేటి 100% సేఫా అని అంటే ఎస్ సేఫ్, మనకు సాటిస్ఫైడ్ ఉన్నాయి, సర్టిఫికెట్స్ ఉన్నాయి, వాడుకున్న వాళ్ళు, రిజల్ట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అట్లా చెప్పాలి కాన్ఫిడెంట్. సో థ్యాంక్ యూ సార్. ఇక మీరు ఈ యొక్క మంచిగా అర్థం చేసుకుని అనుకుంటాను. రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక అవకాశం ఇచ్చినందుకు. నాకు ఇంతసేపు ఏమన్నా తప్పులు ఉంటే క్షమించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐఎమ్ సారీ. మనం ప్రతిరోజు సారీ ఎంతమందికి చెప్తే అంత బాగుంటుంది అనేటువంటిది మనం మస్తాన్ సార్ చెప్పిన దాంట్లో నేను పాటిస్తూ ఉన్నాను. ప్రతిరోజు చాలామందికి సార్ చెప్పడానికి ప్రయత్నం చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. సాదిక్ సార్ అండ్ కొమ్మద్ సార్, జూమ్లో ఇంతసేపు ఓపిక విన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదైనా తప్పులుంటే క్షమించాలని కోరుకుంటూ, మీరు ఈ రోజు నుంచి నూతన ఉత్తేజంతో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, సూపర్ ఎక్సలెంట్. చెప్పిన కొన్ని విషయాలు, కొన్ని పదాలు ఎక్కువ అయిపోయింది ఈ రోజు మన జూమ్ లో. చాలా ఎక్సలెంట్. ఓకే, మీలో కూడా బాగా నచ్చింది ఏంటంటే ఏ చిన్న వర్డ్ కూడా నెగటివ్ అనేది రాదు, ఏది కానీ పాజిటివ్ థాట్స్ ఉంటాయి. ఖచ్చితంగా 100% మీరు ఇంత తక్కువ టైంలో స్టార్ డైరెక్టర్ విత్ కార్ ఎలిజిబుల్ అంటే మామూలుగా సార్. మీ యొక్క శ్రమ పట్టుదలకు చాలా చాలా హ్యాట్స్ ఆఫ్. మంచి సెషన్ ఇచ్చారు. ఎప్పుడు అడగగానే ఒక లీడర్ బాధ్యతగా నేను చెప్తా రెడీ అంటారు. ఏ విషయం చెప్పినా కూడా రెడీ అంటారు. అది లీడర్ లోపల ఉండే క్వాలిటీస్. అవన్నీ మనం పెంపొందించుకుంటే 50 మంది 1000 మంది కావచ్చు. బట్ నెగటివ్ అనేది మన మనసులో కాదు, మనకి ఎక్కడ కూడా థాట్ రావద్దు. మనం ఉండాలి ప్రెసెంట్ గా. అటెండ్ అయి ఉన్నామా లేదా అనేది చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. కొన్ని కాల్స్ తీసుకుంటున్నాం. ఓకే సార్. ఓకే సార్. గ్రేట్ మెంటర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సెషన్. చాలా హ్యాపీగా, ఎంత అంటే నిజానికి మారుపేరులాగా కనబడతారు మీరు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీరంటే ఒక ధైర్యం, మీరంటే ఒక నమ్మకం. లవ్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన సెషన్ నాకు అర్థమైంది. అంటే ఐఎమ్ సారీ సార్, నేను సరిగ్గా నేను ఎక్కడికి వెళ్ళాలని ప్రోగ్రామ్ రాసుకున్నాను ఇప్పుడు. వెరీ సారీ. దాంట్లో విన్నట్టుగానే విన్నాను, కానీ నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే కేవలం ఓవర్ వెయిట్ కోసమే కాదు, అసలు బలం లేని వ్యక్తులకు మనం వెస్ట్లింగ్ షేక్ ఇవ్వచ్చు.
అవునా? ఎస్ 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 సార్. ఎందుకంటే విటమిన్స్ ప్రోటీన్స్ తగిన సమపాలలో అందుతాయి. ఎస్ వాళ్ళు కూడా హెల్దీగా ఎనర్జీగా ఉండొచ్చు. నాకు అర్థమైంది. అంటే మనం వెస్ట్రన్ షేక్ అంటే కేవలం బాగా లావు ఉన్న వాళ్ళకి అనుకుంటున్నా. ఎస్ సరే, నేను మా మేడంకి ఇవ్వచ్చు కదా. ఈ సప్లిమెంట్స్ తో పాటు అది ఇస్తే ఇంకా ఆ బలాన్ని, అంటే ఈ ఏదైతే సప్లిమెంట్స్ యొక్క పవర్ ని ఇంకా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి కదా. అవును. సో బెటర్ అట్లాంటి కోకోలలో ఉన్నారు సార్. కొద్దిగా ఓవర్ వెయిట్ అయి బాధపడుతూ వాళ్ళు పనులు చేయలేక ఇబ్బంది పడుతున్నారు, భయంతో బతుకుతున్నారు. ఇక మిగతా వాళ్ళు బలం లేక పని చేయలేకపోతున్నారు. ఎస్ వీళ్ళకు ఈ రెండింటిని మనం మేనేజ్ చేయొచ్చు. అయితే సార్ కియర్ లీడర్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నేను వీళ్ళకు ప్లస్ దీనికి సంబంధించిన నాలెడ్జ్ లేక గానీ చాలా వెనకబడిపోతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ యూ 100% కమ్ అన్నట్టు మనం 100% ఇన్వాల్వ్మెంట్ అయితే మనం సక్సెస్ఫుల్ లైఫ్ తీసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ సో గివ్ ద బెట్ 100% సక్సెస్ఫుల్ యొక్క ఈ సెషన్ ఏమి తప్పులు లేవు సార్. 100% తప్పుని ఎన్నుకోవడం కాదు, మనకు తెలియని దాన్ని కూడా ఉన్నతంగా చెప్పడం అనేది నీ ద్వారా నేర్చుకుంటాం సార్. హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ గుడ్ యూ సెషన్. థ్యాంక్ యూ. రాజేష్ సార్ ఎండలో బాగా అలసిపోకండి చెప్తే నన్ను ఏం చేస్తుంది మొత్తం డే మొత్తం ఎండలో తిరిగి చేసిండు రాజేష్ సార్. చెయ్యాలి, మనిషి ఉన్నదే కష్టపడాలి, ఆ తత్వం తీసుకొచ్చుంటే సక్సెస్ అవుతాం, లేకపోతే కాలేం సార్. థ్యాంక్ యూ సార్. ఎండను సైతం లెక్క చేయకుండా షార్ట్ గా కారు తీసుకుంటే మీ యొక్క డ్రీమ్స్ ఇంకా తొందరగా ఫుల్ఫిల్ అయితే కార్ తీయాలి. టాటా పంచ్ తోటి అందరికి పంచులేయాలి. 12,000 మిషన్ అందరం కలుసుకుందాం, ఖచ్చితంగా రాగేద్దాం. yes sir, అది తీసుకోవాలి సార్. తీసుకొని ముగ్గురు నలుగురు కలిసిపోదాం సార్. రాజ్ కుమార్ సార్, రాజ్ కుమార్ గారు సార్ సార్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వీడియో ఆన్ చేస్తాను. చాలా బాగా చెప్పారు సార్. మీరు ఏంటంటే ఈ రోజులలో ప్రతి ఒక్క పనికి తగ్గట్టుగా వెయిట్ ఉండట్లేదు. ఒబెసిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రేర్గా ప్రతి ఒక్కరికి వస్తున్నాయి కరెక్ట్ డైట్ ఫాలో కాక. వాటికి సంబంధించి మీరు చెప్పిన వెస్ట్లింటేజ్ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి సార్. ఇది ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు మనం ముందుకు వెళ్తే దీంట్లో మనం రిజల్ట్ తెచ్చుకోవచ్చు సార్. ఏవైతే మీ డ్రీమ్స్ గోల్స్ ఉన్నాయో అవి తొందరగా ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రాజ్ కుమార్ సార్. థ్యాంక్ యూ విత్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ కోఆపరేషన్ అందరికి ఇస్తున్నాడు రాజ్ కుమార్ సార్. షార్ట్ గా మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలి సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాదా మల్లయ్య గారు. గుడ్ మార్నింగ్ సార్. సాదిక్ సార్. గుడ్ మార్నింగ్ మల్లయ్య సార్. గుడ్ మార్నింగ్ సార్. చెర్పూర్ వెంకటేశ్వర సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన 10 పాయింట్ మాత్రం దీనిలో ఉన్న కొంత లీడర్స్ కు తెలియకపోవచ్చు అని అన్ని కరెక్ట్ చెప్పారు సార్. ఏమో అవసరం లేదు. ఎందుకంటే వేరే కంపెనీ వాళ్ళు మీరు చెప్పిన ప్రకారంగా ఒక్క ప్రొడక్ట్ గురించి కొన్ని లక్షల కోట్లు సంపాదించుకోవడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి పూర్తి తెలిసి ఉండాలి. మన గౌతమ్ సార్ మనకు ఒక 450 ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది. సార్ కుమార్ సార్ చెప్పినట్టుగా అంతకుముందు జగన్లో వచ్చే తురికి పనులు ఉండేది, సో పరికి పనులు ఉండేది, అలా కెమికల్ ఏం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క ఫుడ్లో అన్ని కెమికల్స్ అవుతున్నాయి. ఉదాహరణకు మనకు అర్థం కావాలంటే మిరపకాయ మందు కొడతాను, సాయంత్రం పోయి పోసుకొస్తాను, అదేవిధంగా మనకు లోపలికి వెళ్ళిపోతుంది కదా సార్. కాబట్టి మనం తినే ఫుడ్ అంతా సైజన్ ఫుడ్. కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు అది సార్ అన్నట్టుగా దీంట్లో జబ్బు అనేది ఉన్నది. డబ్బు మాత్రం ఉందో నాకు తెలియదు కానీ జబ్బు మొత్తం ప్రతి ఇంట్లో ఉన్నది. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కూడా ఫుల్ఫిల్ కావాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్షణాలలో రాజేష్ మంగప్ప సార్. వెరీ గుడ్ మార్నింగ్.
సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. సూపర్ సెషన్ సార్. వెస్లిన్ గురించి చాలా వరకు మనకి ఏం ఆలోచన వస్తాయి అంటే దాని గురించి ఏం తెలియదు, దాని మీద డెమో చేయలేము, దాన్ని సేల్ చేయలేము, దాన్ని పర్చేస్ చేయలేము అనే ఒక థాట్ ఉంటుంది చాలా మందికి. కొన్ని ప్రొడక్ట్స్ మీదనే ఫోకస్ అవుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ఈ సమ్మర్ లో ఖచ్చితంగా వెస్లిన్ షేక్స్ కానీ వెస్లిన్ డ్రింక్స్ కానీ చాలా యూజ్ అవుతాయి. అది మీరు మంచి పాయింట్ అవుట్ చేశారు. సూపర్ సూపర్ వండర్ఫుల్. సో ఖచ్చితంగా లీడర్స్ అందరూ ఖచ్చితంగా వెస్లిన్ కు సంబంధించిన ఆల్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సింది. అది ఈ పర్సన్ యూజ్ చేయాలా, ఈ ఏజ్ వాళ్ళే యూజ్ చేయాలా అనేటువంటి రూల్ ఏం లేదు కాబట్టి అది ప్రతి ఒక్కరికి ప్రతి అవసరం, ప్రతి ఇంట్లో అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి అది మనము ప్రమోట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, మన బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ఓన్లీ వెయిట్ లాస్ కి వెయిట్ గెయిన్ కే కాదు, బాడీ ఎనర్జీకి. ఇప్పుడు మన ఎండకి ఏమైందంటే బాడీ డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటది, మినరల్స్ ప్రోటీన్స్ మన బాడీలో నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి చెమట ద్వారా. సో ఇట్లాంటివి తీసుకోవడం వల్ల తర్వాత తొందరగా ఒక నేను చిన్నప్పుడు చూసిన గ్లూకాన్ డి యాడ్ ఇచ్చేవాళ్ళు టీవీలో. సో బాడీలో నుంచి ఇట్లా బయటకు వెళ్ళిపోతూ ఉంటుందని తర్వాత తాగగానే మళ్ళీ బాడీ రీఛార్జ్ అయినట్టు చూపిస్తూ ఉంటారు. సో మన ప్రొడక్ట్స్ లో ఖచ్చితంగా దమ్ముంది కాబట్టి ఇవి ఖచ్చితంగా మినరల్స్ వాటినన్నిటిని మన పోషక విలువల్ని ఖచ్చితంగా బాడీ తొందరగా అట్రాక్ట్ చేసుకునేటట్టుంది కాబట్టి డ్రింక్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇది ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాలి. అది చాలా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లాస్ట్ కాల్ సమత్ భాష మాట్లాడండి షార్ట్ గా. సమత్ భాష షేక్ సమత్ భాష సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సాదిక్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకటేశ్వర సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా కరెక్ట్ పాయింట్ ఏంటి అంటే సార్, వాస్తవంగా చెప్పాలంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా మంది చెప్తూ ఉంటారు సార్ మన దాంట్లో, కానీ కేవలం ఆ బుక్ లో ఉన్నది చదవడమో లేకపోతే వాళ్ళకి తెలిసింది చెప్పడమో చేస్తారు. కానీ మీరు ఆ ఇన్ఫర్మేషన్ ని చాలా డీప్ గా ఎక్కడి నుంచి సేకరించారో కానీ సూపర్ సార్. అది ఆ ఇన్ఫర్మేషన్ సేకరించడం అంటే ఆ ప్రొడక్ట్ మీద మీకు ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నది, దాన్ని అవతల వారికి నేను చెప్పాలి అని అంటే నాకెంత నాలెడ్జ్ ఉండాలి అనేటువంటి విషయంలో ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం మాత్రం మీరు నెంబర్ 1 సార్. నేను ఇంతకుముందు కూడా మీరు 2-3 సార్లు మీ జూమ్ మీటింగ్ విన్నా. ప్రొడక్ట్ గురించి మాత్రం పక్కా ఇన్ఫర్మేషన్ తో మీరు ముందుకు వస్తారు సార్. ఆ పాయింట్ నేను కూడా అలా చేయాలి అనేది కొంచెం కాన్సన్ట్రేషన్ గా ఈ అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నిటి గురించి తెలుసుకున్నా కానీ ఈ హెల్త్ కి సంబంధించినవి తెలుసుకోవాలి సార్ నేను కూడా. ఓకే థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కంపల్సరీ మీరు కూడా అన్ని చేస్తారు సార్ అనుకుంటే అయితే సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ 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 సార్. ఓకే సార్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా మనం ఏదైతే అనుకున్నామో ప్రాడక్ట్ నాలెడ్జ్ ఇవ్వాలి, స్పెషల్ సబ్జెక్ట్ ఇవ్వాలి, రోజు చెప్పిందే కాకుండా వేరువేరుగా సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకుంటే అప్పుడు మనం వాళ్ళలో ధైర్యం వస్తుంది. బయటికి వెళ్ళి వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేయడానికి చాలా హోప్స్ ఉంటాయి. బయట నుండి బిజినెస్ పెంచుకోవడానికి, వాళ్ళ చెక్కులు పెంచుకోవడానికి చాలా చాలా సహాయపడుతుంది సబ్జెక్ట్ అంతా అని మీరు ఎన్నో సార్లు అంటా ఉంటారు. దాంట్లో భాగంగానే వెస్లిన్ కి సంబంధించిన ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ చాలా గ్యాదర్ చేసింది మీరు. మన బాలీ సార్ కూడా ఏమంటాడు, వెస్లిన్ కేటగిరీలోనే ఎక్కువ ప్రీమియం ఉంటది, ఎక్కువ బిజినెస్ అవుతుంది. అసలు మన పల్లెల్లో అంటే మామూలు పల్లెల్లో కూడా ఒబిసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. సిటీకి సంబంధించిన వాళ్ళు అయితే చాలా చాలా ప్రోడక్ట్ వెస్లిన్ పైన ఎక్కువ బిజినెస్ అవుతూ ఉంటది మనకు మన వెస్టీజ్ లో. కాబట్టి మీరు కంపల్సరీ ఒబిసిటీ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతాం. ఏమేమి వాడాలి ఇంకా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మన ప్రోడక్ట్ ఇస్తే మెయిల్ చేసిన వాళ్ళ మీద వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. బిజినెస్ కూడా గ్రో అవుతుంది. ఇలాగే
ఈ మన జూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్పెషల్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. పూర్ణ సార్ చెప్తా ఉండే రోజు 2 ప్రోడక్ట్ల గురించి వినండి, నేర్చుకోండి, తెలుసుకోండి. ఆ విన్న సబ్జెక్టులు మీరు నేర్చుకున్న సబ్జెక్టులు ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మన టీంకు మన సబ్జెక్ట్ ఉపయోగపడుతుందో అప్పుడు వాళ్ళు వర్క్ చేయగలుగుతారు, బిజినెస్ పెంచుకోగలుగుతారు, మంచి చెక్కులు కూడా గ్రో చేసుకోగలుగుతారు అని. కాబట్టి ఇప్పటి నుండి ఎవరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా స్పెషాలిటీ ఉండాలి. ఇన్ని రోజులు నేర్చుకున్న వీటిలలో ప్రతి ఒక్క పర్సన్ స్పెషల్గా క్లాస్ ఇవ్వాలి. ప్రోడక్ట్ నాలెడ్జ్ అయినా సరే, మనకు లీడర్షిప్ ట్రైనింగ్ అయినా, బిజినెస్ ప్లాన్లోనైనా ప్రతి విషయంలో స్పెషల్గా మనము తీసుకొచ్చి జనాలు మనోళ్ళకు టీం వాళ్ళకు నేర్పించినప్పుడే వాళ్ళకి కొత్త ఉత్సాహం ఉంటుంది. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు కూడా మంచి వాళ్ళు హోప్స్తో ముందుకు వెళ్ళి ఇంకా ఎక్కువ జనాలకు మంచిగా ఇవ్వడానికి ఉంటుంది. కాబట్టి ప్రోడక్ట్ పైన, కొత్త సబ్జెక్టు పైన అందరం ఫోకస్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ మంత్, ఈ మంత్ అంటే ఎవరెవరు 8% ఎవరు మిస్ అవుతున్నారు, 12% ఎవరు మిస్ అవుతున్నారు, లెవెల్స్ ఏమేమి ఉన్నాయి, ఎంత మిస్ అవుతున్నారు, ఎల్బో బిల్లు ఎంత మిస్ అవుతున్నారు, ఇవన్నీ రాసి పెట్టుకోండి. ప్రయత్నం చేయండి అవి రీచ్ అవ్వడానికి. ఇవాళ ఎంత 24, ఇంకా ఈ నెల దగ్గర పడింది. మరి మీ లెవెల్స్ చెక్ చేసుకొని ఎక్కడ పీవీ తక్కువ ఉన్నది, 8%ని ఎందరిని తీసుకొస్తే మీరు అచీవ్మెంట్ అవుతారు ఈ మంత్ కూడా అనేది ఫోకస్ చేసుకొని ఒక 2, 3, 4 8% అట్లా తయారు చేసుకుంటే మీకు కావాల్సిన పీవీ వస్తుంది. ఈ నెల రావాల్సిన జీతం వస్తే మళ్ళీ అది పట్టుకొని నెక్స్ట్ మంత్ ఎక్కువ బిజినెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ పీవీ చెక్ చేసుకోండి, ఆ లెవెల్స్ చెక్ చేసుకోండి.